హలో వివర్స్, వెల్కమ్ టు వైల్డ్ వుల్ఫ్. నేను మీ జాక్రిసన్. సో బిగ్ బాస్ సీజన్ 8 టైటిల్ విన్నర్ నిఖిల్ అయితే సొంతం చేసుకున్నాడు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ ఏంటంటే నిఖిల్ విన్నర్ అవ్వగానే కావ్య దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అంటూ సోషల్ మీడియాలో తమ అభిమానులు అయితే ప్రతి ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. దీని గురించి అసలుకి నిజంగా ఎందుకు వెళ్ళలేదంటారు. ప్రస్తుతం మనతోటి సినీ క్రిటిక్ రైటర్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. సార్ ఇప్పుడు టైటిల్ విన్నర్ నిఖిల్ కొట్టేశాడు. ఇప్పుడు అంటే కావ్య గురించి నిఖిల్ గురించి అందరికీ తెలిసింది. అంటే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవ్వగానే ఎందుకు వెళ్ళలేదంటారు కావ్య దగ్గరికి? టైటిల్ గెలిచిన వెంటనే ప్రియురాల్ని కలుస్తానని కూడా ఒక సందర్భంలో చెప్పకపోయినా, వాళ్ళు కలవాలనుకున్నా కలవకపోయినా, నిఖిల్ ఎప్పుడు నేను కావ్యాన్ని ప్రేమిస్తున్నానని చెప్పలేదు. బిగ్ బాస్ హౌస్కి వచ్చినప్పటి నుంచి ఆవిడ పేరు తీసైతే నాకు తెలిసినంత వరకు అయితే చెప్పలేదు. నేను ఏదైనా ఎపిసోడ్ మిస్ అయితే దాంట్లో చెప్పాడేమో నాకు తెలీదు. బట్ గతంలో ప్రేమ వ్యవహారం ఒకటి ఉండేది, కానీ ఇప్పుడు ఖాళీగానే ఉన్నానని అయితే ఒకటి చెప్పాడు. ఆ విషయం అయితే తెలుసు. గతంలో కావ్యతోనే ఎఫ్ఐఆర్ ఉంది అన్నట్లుగా బయటికి రూమర్స్ వచ్చాయి. బట్ హౌ ఫార్ ఇట్ ఇస్ ట్రూ అనేది మనకు తెలియదు. ఈవెన్ మొన్న కూడా మా టీవీ సీరియల్స్ నుంచి అందరూ కూడా ఏదో పనున్నట్టు బిగ్ బాస్ హౌస్కి వచ్చారు. మా పరివారం బిగ్ బాస్ పరివారం అని చెప్పేసి ఏదో చిన్న ప్రోగ్రాం పెడితే కొత్త సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లల నుంచి హామని గారు, ప్రభాకర్ గారు అలా వచ్చి వాళ్ళు ఏదో గేమ్ ఆడి పోయారు. సంతోషం. ఆ బెలూన్లు వెనకేసుకునేవి ఇట్లాంటివి. నెక్స్ట్ అంటే వీళ్ళు ఒక్కొక్కసారి వచ్చి ఆ డబ్బులు పెంచాలి. 15,000, 12,000, 11,000 ఇచ్చి అట్లా యాడ్ ఆన్ బెనిఫిట్ ఇచ్చేసి పోవాలి. అలాగే ఆ బ్రహ్మముడి సీరియల్ ఆవిడ వచ్చింది. ఆవిడ కూడా కాసేపు ఉండేది. బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్లో నేను వస్తాను అని పన్లిగిలు ఇచ్చింది, వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత వీళ్ళు వచ్చారు. వీళ్ళు ఎవరు, లాస్ట్ సీజన్లో ఉన్న అబ్బాయి అని పేరేంటో ఉండే మర్చిపోయాను నేను. తనది ఒక సీరియల్. ఆ సీరియల్ తరఫున ప్రమోషన్స్ కోసం వాళ్ళిద్దరు కూడా వచ్చారు. నెక్స్ట్ ఇట్లా వస్తే చిన్ని అనే సీరియల్ మా టీవీలో స్టార్ట్ అయింది. ఎప్పటి నుంచో బాగా హిట్. అవును, చిన్ని. దాని సీరియల్ నేపథ్యం ఏంటంటే కావ్య ఉండేది దాంట్లో. చిన్నపిల్లల పేరు చిన్ని, ఆవిడ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. జైల్లో పుట్టింది అమ్మాయి. చిన్నప్పుడే హస్బెండ్ ఏదో తప్పుడు నేరం మోపితే ఆ కారణం చేత హత్యం నేరంని ఆ పిల్ల మీద వేస్తే తను జైల్లోనే ఉంటుంది. ఇప్పటి వరకు జైల్లోనే ఉంది. ఆ సీరియల్ సారాంశం అది. ఆ పాపనేమో వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంట్లో వదిలేస్తే అన్న వదిన ఉంటారు కదా, ఆవిడేమో రాచిరంపన పెడుతుంది. ఆ వదిన పిల్లలలో కూడా ఇంకో ఆడపిల్ల ఉంటుంది. ఆమెకి కూడా ఈమెను కొంచెం గిల్లుతూ ఉంటుంది అప్పుడప్పుడు. ఆ నేపథ్యం సీరియల్. దాంట్లో ఎక్కువ ఏడుపులు పెడబొబ్బాలు ఉంటాయి. కూతురు కోసం మళ్ళీ మొగుడు మీద ద్వేషం, అన్నంటే ప్రాణం, వదినంటే కూడా ఇష్టమే. కాకపోతే ఏంటంటే వదినకి ఇవ్వడం నచ్చదు. ఇలాంటి సీరియల్. ఈ సీరియల్ మీద ప్రమోషన్స్ కోసం ఖచ్చితంగా కావ్య, అంటే నేను ఎందుకు ఇంత స్టోరీ చెప్పానంటే ఆ సీరియల్ మా టీవీలో చాలా పెద్ద హిట్. అవును సార్. మా పరివారం వచ్చినప్పుడు, వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు కూడా రావచ్చు. యాక్చువల్లీ కావ్య కూడా రావాల్సింది, ఖచ్చితంగా రావాల్సింది. వీళ్ళు కూడా ఏమనుకున్నారంటే కావ్యాన్ని లోపల పంపి ఆయన ఎక్స్ప్రెషన్లు ఎట్టుంటాయో చూద్దాం అనుకున్నారు. ఇకపోతే లాస్ట్ మూమెంట్లో, అంటే ఇన్ కేస్ ఒకవేళ వీళ్ళిద్దరికి ఏమన్నా ఉంటే, లాస్ట్ మినిట్లో ఎందుకు ఇప్పటిదాకా ఆనందపరిచి లాస్ట్ మినిట్లో ఆయన మొహంలో ఎక్స్ప్రెషన్లు అన్నీ చేంజ్ చేయడం ఎందుకు అనుకున్నారో ఏంటో తెలియదు. కానీ ఏమో ఇన్ కేసు ఒక రకమైన నిజంగా వీళ్ళిద్దరి మధ్యలో ఏదన్నా ఉందే అనుకుందాం, అక్కడ ఏదన్నా జరగవచ్చు. దానివల్ల ఆ పిల్లోడి గ్రాఫ్ ఏమైనా పడిపోవచ్చు, ఆయనకు ఓటింగ్ సిస్టంలో ఏమైనా మార్పులు చేర్పులు రావచ్చు, లేదా ఆయన ప్రవర్తనలో తీరు మారచ్చు అని చెప్పి కూడా అనుకున్నారు. వీళ్ళిద్దరి కాంబినేషన్ కూడా మామూలుగా సోషల్ మీడియాలో వీడియోలు కావచ్చు, సీరియల్ కాంబో, వీళ్ళిద్దరు కాంబో వచ్చిందంటే సూపర్ హిట్. యాక్చువల్లీ వీళ్ళిద్దరి మీద రూమర్స్ కూడా నడుస్తున్నాయి, అదంతా రియలే అన్నట్టు కూడా ఉంది. అలాంటప్పుడు ఎట్లా అంటే ఫైనల్ ఖచ్చితంగా ఒక ఫ్రెండ్ అయినా కానీ వస్తారు. ఇంత చెప్పినా కూడా రిలేషన్ ఇంత చెప్పాను వీళ్ళిద్దరి గురించి అంటే, ఇప్పుడు నిఖిల్ తన క్యారెక్టర్ తనకుంది, ఈ అమ్మాయి క్యారెక్టర్ తనకుంది. మా టీవీలో కూడా వీళ్ళిద్దరికి ఒక ప్రామినెంట్ రోల్ ఉంది. అవును, అతను బిగ్ బాస్ విన్నర్, ఈవిడ ఒక సూపర్ హిట్ సీరియల్లో ఉంది. గతంలో వీళ్ళకు రిలేషన్ ఉంటే ఉండొచ్చు. వాళ్ళంతటా వాడే బయటకు వచ్చినప్పుడు నిఖిల్ అసలు ఫస్ట్ హౌస్లోకి ఎంటర్ అయినప్పుడు ఏం చెప్పాడు నాగార్జునకి, గతంలో ఉండేవి సార్ కొన్ని వ్యవహారాలు, ఇప్పుడు నాకు ఏం లేవు, ఐఎమ్ సింగిల్ అన్నాడు. తనకు అలా ఉండాలనిపించింది. మేబీ వాళ్ళిద్దరి మధ్యలో ఏమన్నా ఉన్నా కూడా బ్రేకప్ అయి ఉండొచ్చు. నౌ ద పీపుల్ ఆర్ హ్యాపీ అండ్ సింగిల్గానే ఉండాలి అనుకున్నారు. అండ్ అలాంటిది నిఖిల్ బయటికి రావడం వీటిని ఎందుకు కలవలేదు అనుకోవడం మూర్ఖత్వం. ఆయన ఇష్టం ఎవరిని కలుసుకుంటాడో ఎవరిని కలుసుకోవడం, ఆయన ఇష్టం ఎవరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటారో ఎవరితో పెట్టుకోవడం.
డిపెండ్స్ ఆన్ కదా. Yes, అవును. ఇప్పుడు బిగ్ బాస్ చరిత్రలోనే ఎవరికి రానంత ప్రైజ్ మనీ వచ్చింది 55. ఆ 10 లక్షల సూట్ కేసు ఎవడు పట్టుకుపోవాలా, మొత్తం ఈయనకే వచ్చింది. దానికి తోడు ఇంకా ఈ బహుమతులు, కార్లు గీర్లు ఇవి అన్నీ ఏవేవో ఈ స్పాన్సర్షిప్లో అందరూ వస్తారుగా, ఆ సరంజామా కొంచెం ఉంటుంది. సో ఎంత కాదనుకున్నా మళ్ళీ ఈయన పేమెంట్ మొత్తం కలిపి సార్ ఒక 80 ముట్టినట్టు ఉంటుంది అంటారా? ఓవరాల్ కలిపి అయితే ఒక 1 CR తీస్తాడు. ఆ టీడీఎస్లు గీడిఎస్లు పోను అంతే. అంటే ఇటు పేమెంట్ అటు అది ఇంక ఈ బహుమతులు ఇవి కూడా క్యాలిక్యులేట్ చేయాలిగా. అవును. సో ఈ రకంగా చూసుకుంటే ఎంత కాదన్నా ఒక 1 CR ఈజీగా వచ్చి ఉంటుంది. ఓకే. సో హీఈస్ హ్యాపీ వాట్ ఎవర్, లెట్ హిమ్ ఎంజాయ్ ప్రజెంట్. అంతేగాని వాడు ఏదో గెలిచి బయటకు వచ్చాడు కదా అని చెప్పి అందరు వాడి మీద పడి 100 రోజులు హౌస్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఒకేసారి అందరినీ కలవాలి అనిపించదు. డిపెండ్స్. ఫస్ట్ ఇంట్లో వాళ్ళని చూడాలనిపిస్తుంది. ఈలోపు ఏదో పని ఉన్నట్టు వాళ్ళ పాత హౌస్ మేట్స్, హౌస్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కలవడానికి వస్తారు, వీళ్ళు వాళ్ళని కలవడానికి వెళ్తారు. ఈ త్రూ అవుట్ జర్నీలో మధ్యలో మైక్లో వాళ్ళు తిరుగుతూ ఉంటారు వెనకాలబడి. అవునా, చెప్పు నువ్వు నాకు ఇంటర్వ్యూ ఇవ్వని. వీళ్ళందరినీ దాటుకోవడానికి కనీసం ఎంత కాదనుకున్నా ఒక నెల పడుద్ది ఆయనకి. ఈ నెలలో ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే వేరే వాళ్ళని కలవచ్చు. అండ్ ఖాళీగా ఉండడు కూడా, ఎందుకంటే ఇమీడియట్లీ బయటకు వచ్చాడు కాబట్టి స్టార్ మాలోనే ఇంకో ప్రోగ్రామ్ ఏదో రియాలిటీ షోలు అవి ఇవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇలా ఆడుతూ పాడుతూ ఉండాలి. మళ్ళీ న్యూ ఇయర్ ఈవెంట్, బిగ్ బాస్ విన్నరు మా దగ్గరకు వస్తున్నాడు అని చెప్పుకునే ఈవెంట్లు ఉంటాయి కదా, ఎవడో ఒకడు వచ్చి బుకింగ్ కూడా చేసేసుకుంటాడు. ఇన్ని ఉంటాయి వీళ్ళకి. పనుల వల్లే కలవలేకపోయారు. ఆమెనే కలవాలని అవసరం లేదు అక్కడ విషయం అది. అంటే వాళ్ళిద్దరూ ఇట్లా వైరల్ అవుతుంది కానీ ఈవిడకి ఆయన్ని కలవాల్సిన అవసరం లేదు, ఆయనకి ఈవిడ్ని కలవాల్సిన అవసరం. ఎందుకంటే ఈయన లోపల ఉన్నప్పుడైనా ఆవిడ బయటకు వచ్చి లబోదీబోం అని నా సపోర్ట్ నీకే అని కూడా ఎప్పుడు చెప్పలేదు. ఆ ఫుల్ సపోర్ట్ నీకేలే అని చెప్పేసి కొంపలో అయిన కోసం కూడా చుట్టాలు గట్టాలు వచ్చినప్పుడు కూడా ఈమె రాలా, ఉత్తరాలు గిత్తరాలు వచ్చినప్పుడు కూడా ఈమె చేత ఏవి రాయించుకోవాలా, ఇవన్నీ ఉంటాయి కదా. అంటే వాళ్ళకి ఇష్టం లేదేమో, మేబీ దే ఆర్ సపరేటెడ్. ఇన్ కేస్ కలిసి ఉంటే ప్రేమలో, లేదు అంటే జస్ట్ బేసిక్గా నార్మల్గా చూస్తే సరిపోతుంది.